హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక కొత్త నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము. అలాగే నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. వీటికి సంబంధించిన పోస్టులు వచ్చేసి ఫిల్లింగ్ అప్ ద 8 పోస్ట్స్, టోటల్ 8 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ పోస్టులకు సంబంధించిన నేమ్స్ వచ్చేసి అకౌంట్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులను అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 3 పోస్టులు, అలాగే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకేమో 2 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, అలాగే ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు, అలాగే ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన శాలరీస్ వచ్చేసి లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ప్రకారంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే వీటికి సంబంధించిన శాలరీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే 7th CPCకి సంబంధించిన రిక్రూట్మెంట్ శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పోస్ట్ హ్యావ్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే, ఆల్రెడీ IWAI అనే వెబ్సైట్ ద్వారా 15th నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. January 15th నుంచి అయితే ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే ఫిల్ చేసుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 14 February 2021 వరకు నైట్ 23:59 అవర్స్ వరకు అయితే ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, అకౌంట్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి సంబంధించి లెవెల్ పే మ్యాట్రిక్స్ వచ్చేసి 7th CPC లెవెల్ పే మ్యాట్రిక్స్ అయితే ఇస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 8 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఏ కామర్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 3 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆడిట్, అలాగే అకౌంట్స్ ఇన్ ద సెంట్రల్, స్టేట్, అలాగే గవర్నమెంట్, PSU, అటానమస్, స్టాట్యుటరీ ఆర్గనైజేషన్, అలాగే అదర్ ఏదైనా ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో సంబంధించిన వీటికైతే 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఇంటర్లో CA చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఇంటర్ CA, అలాగే ఇంటర్ ICWAకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళైతే దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నోట్ అని కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ షుడ్ బి ఇన్ పొజిషన్ ఇన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ క్లోజ్ అయ్యే లోపల అయితే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి యాక్టివిటీ, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆర్డర్, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి 15/1/2021 వరకు అయితే ఉండడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి అప్లికేషన్ విత్ ఫీ వచ్చేసి 14 February 2021 వరకు అయితే ఉండడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి త్వరలోనే వీళ్ళు వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ ద 30 years యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్కి వచ్చేవరకు ఎవరికైతే 30 years పైన ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఎవరైతే 30 years బిలో ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే అప్ టు 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అప్ టు 3 years ఉంటుంది ఓబీసీ వాళ్ళకి. అలాగే SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీస్, ఈ డిజాబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 10 years, అలాగే 13 years, అలాగే 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ పర్ ద ఎక్స్టాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన వాటి ప్రకారంగా అయితే వీళ్ళనైతే అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ వరకు. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, అలాగే ఓబీసీ, అలాగే క్రిమి లేయర్ అండ్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి వచ్చేసి
వాళ్ళు పే చేసే ఫీ అయితే నాన్ రీఫండబుల్ ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన ఫీ వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 200 రూపీస్ అయితే వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ 200 రూపీస్ అనేది వాళ్ళకైతే మళ్ళీ రీఫండ్ అయితే చేస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫీ విల్ బీ పెయిడ్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఎవరైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారానే ఫీ పే చేయాలని అయితే చెప్తున్నారు. త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయొచ్చు. అలాగే ఎవరైతే ఓబీసీ, జనరల్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫీ అయితే నాన్ రిఫండబుల్ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫీ అయితే రీఫండబుల్ ఉంటుంది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే హౌ టు అప్లై అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే క్లియర్ కట్గా చూసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళైతే. అలాగే ఇక్కడ క్లోజింగ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నేను దీనికి సంబంధించిన లింక్ని, వెబ్సైట్ని అలాగే పీడిఎఫ్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి మీరు కూడా. ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ద మోడ్ ఆఫ్ సెలెక్షన్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్, దాని తర్వాత దాంట్లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 120 మార్క్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి ప్రకారంగా ఉంటాయి. పార్ట్ ఏలో భాగంగా కన్సిస్టింగ్ ఆఫ్ 100 క్వశ్చన్స్ షెల్ బీ రిలవెంట్ టు ద రిలేటెడ్ డిసిప్లైన్. వాళ్ళకి సంబంధించిన డిసిప్లైన్లో భాగంగా టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్ట్ బిలో భాగంగా కన్సిస్టింగ్ ఆఫ్ 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే డాటా ఇంటర్ప్రిటేషన్, అలాగే అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అలాగే సింపుల్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 20 మార్క్స్కి అయితే అడగడం జరుగుతుంది. వీటికి సంబంధించినది 12th స్టాండర్డ్లోనే ఉండబోతుంది. అలాగే ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 hours అయితే ఉండబోతుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ విల్ బీ ఆన్సర్డ్ అవార్డెడ్ 1 mark. అలాగే ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 0.25 మార్క్స్ విల్ బీ డిడక్టెడ్. మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చేస్తే మాత్రం 1 mark అయితే యాడ్ అవుతుంది. అలాగే ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే మాత్రం 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ అవుతుంది. అలాగే వీరికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ 45% ఫర్ ద అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 45 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 40% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 35% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో అలా వచ్చిన వాళ్ళని మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ద ఫైనల్ సెలెక్షన్ విల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. 120 మార్క్స్కి కండక్ట్ చేశారు కదా, దానికి సంబంధించి వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నో ఇంటర్వ్యూ ఉంటుంది. జస్ట్ ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, గౌహతి, పాట్నా, కొచ్చి వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్. వీరైతే ఎవరైతే దీనికి అప్లై చేస్తుంటారో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అడ్మిషన్స్ టు ద ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అలాగే రోల్ నెంబర్స్ని 2 weeks ముందు ఇవ్వడం ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఓకే, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, హౌ టు అప్లై అనే దాని గురించి. ద క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఆన్లైన్ త్రూ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఇక్కడైతే వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారానే వీళ్ళైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలని అయితే చెప్తున్నారు. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. మీరు ఒకవేళ ఆఫ్లైన్ మోడ్లో కానీ పంపిస్తే మాత్రం వారిని అయితే యాక్సెప్ట్ చేయమని అయితే ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీ అండ్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ బిఫోర్ క్లోజింగ్ డేట్ విల్ బీ యాక్సెప్టెడ్. ఎవరైతే బిఫోర్ క్లోజింగ్ డేట్ ముందే పంపిస్తారో, ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తారో వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో మొత్తానికి వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ
వీలైతే వెబ్సైట్ లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు దీన్ని ఫాలో అవ్వండి. అలాగే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి అయితే నోట్ చేసుకోండి. ఇది ఈ వీడియోలో గల మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.